డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నాంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎడ్యుకేషన్ లోన్ కోసం ట్రై చేస్తున్నారు. ఆడియన్స్ కేసెస్ చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది. వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయాలో ఓ పక్కన హోమ్ లోన్ కూడా అప్లై చేయాలని ప్లాన్ చేస్తున్నారు, ఇద్దరు ఇన్కమ్ తీసుకొని. ఒకేసారి రెండు లోన్స్ అనేవి శాంక్షన్ అవుతాయా? సాధ్యమేనా అసలు? అది $1 million క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే, పిల్లని చూడకుండా పిల్ల నచ్చిందా, లేకపోతే పెళ్ళికొడుకుని చూడ పెళ్ళికొడుకు నచ్చిందా అంటే ఎలా చెప్తారు? చూస్తే కదా నచ్చిందా లేదు. అంటిల్ అన్లెస్ వీ నో ది ఇండివిజువల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ కపుల్. ఇద్దరు పిల్లలు ఉన్నారు, సర్వీస్ ఎంత ఉంది, ఈ ప్రజెంట్ శాలరీస్ ఎంత, గత 5 సంవత్సరాలకి ఎలా పెరిగాయి, నెక్స్ట్ 10 yearsలో ఏం పెరగవచ్చు, జాబ్ స్టేబుల్ ఉందా, పిల్లలు ఏ వయసు, స్కూల్ లోన్ అంటారు, స్కూల్లో కూడా లోన్ తీసుకోవచ్చు, కాలేజీ తీసుకోవచ్చు, ఫారెన్కి వెళ్ళింది. ఇప్పుడు మీ అబ్బాయి ఫారెన్ వెళ్తే ఫారెన్ లోన్ వేరు ఉంటుంది, కాలేజ్ లోన్ వేరు ఉంటుంది, ఇంటర్మీడియట్ అన్నిటికీ లోన్లు ఉన్నాయి గవర్నమెంట్లో. బేసిక్ ఫ్యాక్టర్స్ ఏం చూడాలంటే, వాట్ ఈజ్ దేర్ ఇన్కమ్ మంత్ వైజ్, స్టేబుల్ ఇన్కమ్. కొంతమంది బిజినెస్ స్టేబుల్ ఉండదు, ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. అదే జాబ్ అనుకోండి ఫిక్స్డ్గా. ఇప్పుడు నాకు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నాడు, ఆయన మెక్డొనాల్డ్స్లో పనిచేస్తాడు. మెక్డొనాల్డ్స్ కాదంటే మెక్డోవల్ వైన్ కంపెనీ. సో he started his salary with 8,000 to 7,000 rupees. Today he is getting 60,000-70,000. So continuously పెరుగుతుంది. He has already have 25 years experience. ఆల్రెడీ థింకింగ్ వేరు ఉంటుంది. సో మీరు లోన్ రెండు లోన్ తీసుకోవచ్చు కరెక్ట్, తీసుకోకూడదు. ఎందుకంటే మీకు సపోజ్ వైఫ్ హస్బెండ్ ఒక 50,000 సంపాదిస్తున్నాను అనుకోండి, ₹1,00,000 నెలకి. ఆ ₹1,00,000 ఎంత సేవ్ చేయగలుగుతారు? ఒక 30%, అంతే. 25, 30, 35. మీ కేసులో తీసుకోండి ఎవరైనా. సో యూ కెనాట్ సేవ్ మోర్ దెన్ 1/3. మ్యాక్సిమం 35% యూఆర్ హీరో, తోపు. సో అప్పుడు ఏమైంది, లక్షకి ఎంత మిగులుతుంది సంవత్సరానికి? నెలకి 30,000, 32,000 అంటే సంవత్సరానికి 4 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు. ఒక 10 సంవత్సరాలు పనిచేస్తే 40 lakhs. కానీ ఇంకో 40, 45 కూడా వచ్చింది, శాలరీ కొద్దిగా పెరుగుతుంటుంది కాబట్టి. ఆ 32 కాస్త 35, 40 అవ్వచ్చు. సో లెటెస్ట్ టేక్ యావరేజ్ తీసుకుంటే 4 లక్షలు వేసుకున్నా ఉంటుంది, 10 సంవత్సరాల్లో 40 లక్షలు. ఇప్పుడు మీ అబ్బాయి మీ పిల్లలు ఇద్దరు చదువుతున్నారు, వాళ్ళు డాక్టర్ చదువుతున్నారా, ఇంజనీర్ చదువుతున్నారా, వాళ్ళ ఖర్చు ఎంత ఉంది. మనకున్న స్కోప్లో ఎప్పుడు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే ప్లానింగ్ ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ ది. డబ్బు గురించి చెప్పకూడదు, కోర్ వాల్యూస్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మన ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు ఉన్నారు, రాజ్యసభ ఎంపీ అయ్యారు. వాళ్ళ కొడుకు ఒకరోజు బర్త్డేకి ₹50,000 అడిగాడంట. మొదట నువ్వు రా, ఇంటికి రా, మాట్లాడదామని వచ్చాక చెప్పారంట, 50,000 నువ్వు రాత్రి ఖర్చు పెడితే తాగుతావు లేదా తింటావు అయితే అయిపోతుంది. అదే 50,000 నువ్వు 5,000 ఇంట్లో సింపుల్గా చేసుకుని 45,000 దానం చేస్తే అనాథ పిల్లలకి నీకు ఎంత పేరు వస్తుంది, ఒక మాట చెప్పారంట. నేను చాలా నచ్చుతుంది ఆ వీడియో. సో ఆయన ఇప్పుడు ఆ పార్టీల విషయం మాట్లాడట్లేదు. ఆయనకి ఏదైనా వస్తే ఆయన ఉన్న ఎర్నింగ్స్లో కొద్దిగా దానం చేస్తుంది. ఆ కోర్ వాల్యూ. ఇప్పుడు సినిమాలు చూసి మనం బాగుపడాలనుకుంటాం, సినిమాలు చూసి పాడైపోతాం. సో పిల్లలు పెంచడంలో ఫెయిల్యూర్ అంటే పేరెంటింగ్ అని అందుకని క్లాసెస్ మొదలుపెట్టారు ఋషులు వీళ్ళందరూ కూడా. పేరెంటింగ్ హౌ టు, మీరు ఎప్పుడు కంపేర్ చేస్తాము పిల్లల్ని. మీ మీ సిస్టర్ కొడుకు చదువుతున్నాడు, మీ అన్న కొడుకు నువ్వెందుకు చదవట్లేదు అంటే వాడు కోపం వస్తుంది. యూఆర్ ఇన్సల్టింగ్ హిమ్. సో పేరెంటింగ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు తప్పు చేస్తారంటే తల్లిదండ్రుల వల్ల పిల్లలు తప్పు చేస్తారు. మీరు కరెక్ట్గా ఇచ్చారనుకోండి. ఇప్పుడు కొన్నింట్లో చూసాను, మా ఇంట్లో కొంతమంది అసలు ఇంతవరకు చిన్నప్పటి నుండి ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చేసాడు 3rd year, ఒక్కరోజు లేపలేదు మేము, ఒక్కరోజు కూడా వీడింటి టైం పెట్టుకుంటాడు. ఆయన పని ఉంటే అలానే పెట్టుకొని లేస్తాడు, పని లేదా పడుకుంటాడు. సో వీ డోంట్ డిస్టర్బ్. నేను అసలు ఇంతవరకు అడగను ఎందుకు రావట్లేదు, నువ్వు పర్సంటేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పర్సంటేజ్లో మీరు చదువుకుంది ఎక్కడ, మీరు పని చేయట్లేదు. సో ఇక్కడ ప్లానింగ్ వచ్చేసరికి 2 లోన్లు తీసుకోవచ్చు అని ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీకు ఎక్సెస్ మనీ. ఈ 1 lakhలో ఎంత సేవ్ చేస్తున్నారు, మీకు స్టేబుల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇతర రెంట్లు కానీ భూమి మీద కానీ అగ్రికల్చర్ ఇంకేమైనా ఎఫ్డీలు ఉంటే అది వేరు. సో ఎప్పుడైనా బ్యాంక్ వాడు ఏం చూస్తాడంటే, నేను ₹1,00,000 అప్పిస్తే వీళ్ళు ₹1,00,000 ఈఎంఐ కట్టాలి. అంటే ఈ ₹1,00,000 ఈఎంఐ కట్టినా వాళ్ళు ఇద్దరు శాలరీ 3 లక్షలు ఉండాలి. లేదు 1,00,000 అనుకుంటే ₹1,00,000 35 లక్షలు లోన్ వస్తుంది. ఎవ్రీ లక్షకి 1 lakhకి 1,000 ఈఎంఐ రఫ్గా. సో మీరు 30 లక్షలు తీసుకుంటే 30,000 కట్టాలి 20 సంవత్సరాల్లో.
సో మీరు లోన్కి, ఎడ్యుకేషన్ లోన్కి హోమ్ లోన్కి పెద్ద తేడా లేదు, 1% ఇటు తేడా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటే. లాస్ట్ టైం మన గోల్డ్ వేరు, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళిద్దరు తీసుకున్న డబ్బులు ఎంత సేవ్ చేస్తున్నారు. సపోజ్ మీరు 35,000, మనం 4 లక్షలు సేవ్ చేస్తారు. సో 4 లక్షల్లో మీరు ఆల్రెడీ ఒక 20,000 ఈఎంఐ ఉంది, ఒకటి ఆల్రెడీ మీరు ఇల్లు లోన్ తీసేసుకున్నారు, లేదా కార్ లోన్ తీసుకున్నారు, లేదా హ్యాండ్ లోన్ ఏదో లోన్ తీసుకున్నారు. 20,000 కదా, మీరు 40,000 సేవ్ చేస్తున్నారు అనుకున్నా 40,000 20,000 కట్టేస్తున్నారు. మీకు ఎడ్యుకేషన్ లేని ఎంత వస్తుంది, బ్యాలెన్స్ 20,000కే వస్తుంది. సో అంతవరకు అమౌంట్, ఆ అమౌంట్ సరిపోద్దా లేదనేది మీరు ఆలోచించుకోవాలి. సో మొదటి సేవింగ్ కల్చర్, ఇప్పుడు అంతా షేవింగ్ కల్చర్ అయిపోయింది, సేవింగ్ కల్చర్ రాలేదు. అంటే ఇప్పుడు లేటెస్ట్ నినాదం ఏంటంటే మీ తాతగారు, మీ ముత్తాతగారు కంటే మీ తాతగారు బాగా బతికారు, మా తాతగారు మీ తాతగారు కంటే మీ నాన్నగారు ఇంకొద్ది బాగా బతికారు, మీ నాన్నగారు కంటే ఇప్పుడున్న వాళ్ళు బాగుంది, మనకంటే మన పిల్లలు మనకంటే బాగా బతుకుతారు అని ఒక స్టాండర్డ్ వచ్చేసాయి. ఇంతకుముందు మన అమ్మమ్మలు అంతా సేవ్ చేశారు, నా మనవరాలకి ఇవ్వాలి, నా మనవడు కానీ. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. బట్ ఇది ఫస్ట్ 20 years వాళ్ళు కష్టపడితే 40 years హ్యాపీగా ఉంటారు. ఈ 20 years ఆడుకుంటే 40 years కష్టపడతారు. సో లైఫ్ స్టైల్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు డిసైడ్. నేను మా పిల్లలకి అందరికీ అదే చెప్తాను, యూ డిసైడ్ యువర్ లైఫ్. మేము ఎంతవరకు పుషప్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. బట్ వాట్ టు డూ, వాట్ నాట్ టు. నేను నీ కోర్స్ చేయి, ఇంజనీరింగ్ చేయి, నీకు ఏది నచ్చితే చేయి, వేరెవర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ ఇట్. సో ప్లానింగ్ అనేది, మంత్లీ సేవింగ్ అనేది కంపల్సరీ. సేవింగ్ ఫస్ట్ పెట్టి తర్వాత ఖర్చుల గురించి ఆలోచించాలి. మీరు ఖర్చులు ఆలోచించి సేవింగ్ చేయలేరు. ఇప్పుడు కొంతమంది పెళ్లి చేస్తారు, 5 కోట్లు పెట్టి పెళ్లి, వాళ్ళకునేది డబ్బులు లేవు, 50 లక్షలు ఉంటుంది, 5 కోట్లు పెళ్లి చేస్తారు. నాకు కూతురు పెళ్లి మళ్ళీ ఎవరు చేయకుండా ఉన్నాం, బట్ ఆ తర్వాత రోడ్డు మీద ఉంటాడు అని. సో ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాన్ ఈక్వల్గా. ఆ సేవింగ్స్లో కూడా లాస్ట్ టైం మనం మాట్లాడుకోండి, డిఫరెంట్ హెడ్డింగ్స్లో పెట్టండి. ఇప్పుడు 40,000 సంవత్సరానికి 5 లక్షలు సేవ్ చేస్తే 4-5 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేయండి. కొంత రియల్ ఎస్టేట్లో పెట్టండి, కొంత స్టాక్ మార్కెట్లో పెట్టండి, మీకు తెలిస్తే గోల్డ్ మార్కెట్లో పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, లేదా గోల్డ్ బాండ్స్, సోవరెన్ బాండ్స్, ఎఫ్డీస్, ఎన్పిఎస్ ఇవన్నీ ఉన్నాయి, ఎన్ఎస్సి. సో మీరు ఆ రిస్క్ని మిటిగేట్ చేయండి. అంటే పోతే అన్నీ పోగా, స్టాక్ మార్కెట్ ఒకసారి పెడితే గోల్డ్ మార్కెట్ తగ్గుతుంది, గోల్డ్ మార్కెట్ పెడితే స్టాక్ మార్కెట్ తగ్గుతుంది, ఈ రెండు బాగుంటే రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో నేను అనేది నా సేవింగ్స్ ఏం చేస్తానంటే కొద్ది సేవింగ్స్ చేసుకుని 4-5 హెడ్డింగ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అంటే సార్ ఎట్ ఏ టైం 2 లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉండాలి, మీకు ఎలిజిబిలిటీ బ్యాంక్ లోన్ మీకు శాలరీ బట్టి ప్రూవ్ చేయాలి. తీసుకోవడం తప్పదు, ఎలిజిబిలిటీ అయితే ఇవ్వరు, మీకు లోనే రాదు. మీరు కట్టలేని, బ్యాంక్ కూడా నమ్మాలి మీరు కట్టగలుగుతారు అని. 2 కాదు 3 లోన్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొంత బిజినెస్ 10 లక్షల ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు పెడతారు, ఎంత లావిష్ కదా, 2 లక్షల కంటే 1,00,000 రూపాయలు అంటే లావిష్, ఒక వైఫ్ హస్బెండ్ పిల్లలకి ఇద్దరికి. సో 9 లక్షలు సేవ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎర్లీ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వల్ల. సో దే కెన్ టేక్ 2-3, కొంతమంది 4-5 క్రెడిట్ కార్డ్ లోన్ ఉంటుంది, బ్యాంక్ పర్సనల్ లోన్ ఉంటుంది, వెహికల్ లోన్ ఉంటుంది, హౌస్ లోన్ ఉంటుంది, చాలా ఉంటాయి. దీనిపైన క్రెడిట్ స్కోర్ కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది? ఉంటుంది. మీరు సిబిల్ స్కోర్ అని ఉంది కదా, సిబిల్ స్కోర్ బ్యాంక్ వాళ్ళు చూస్తారు. 900 పాయింట్స్కి కనీసం 650 or 670 రావాలి, వస్తే మంచి స్కోర్. నేను లోన్ తీసుకున్నాను, నాకు 870 వచ్చింది, 860 870 వచ్చింది 900కి. సో నాకు కళ్ళు మూసుకొని లోన్ ఇచ్చారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి చూస్తారా సార్ ఇది? అంటే బ్యాంక్ అకౌంట్ మీరు ఇద్దరు ఎర్నింగ్స్ ఉంటే ఇద్దరు చూస్తారు. సపోజ్ మీరే మీ హస్బెండ్ లాగా మీరు తీసుకుంటే మీ ఇన్కమ్ చూడు, మీ హస్బెండ్ చూడు. మీ ఇద్దరు కొంతమంది ఇద్దరు కలిపి తీసుకుంటారు, ఇందాక మీరు చెప్పారు ఇద్దరు కలిసి ఇన్కమ్ అని, ఇద్దరు చూస్తారు. సిబిల్ రేటింగ్ అంటే మీ క్యారెక్టర్ అండి. ఇప్పుడు ఏదో సామెత ఉంది కదా, ఇఫ్ యూ లాస్ట్ వెల్త్ యూ కెన్ ఎర్న్, ఇఫ్ యూ లాస్ట్ హెల్త్ యూ కెన్ గెట్ రెక్టిఫైడ్, యూ లాస్ట్ యువర్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. అట్లానే సిబిల్ అనేది మీ క్యారెక్టర్. అంటే ఎన్నిసార్లు నువ్వు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి, నీకు వచ్చిన చెక్కులు ఎన్నిసార్లు బౌన్స్ అవుతున్నాయి, ఎన్నిసార్లు డిఫాల్ట్ అయ్యో, దాని సిబిల్ రేటింగ్ వచ్చేస్తుంది. ఆ సిబిల్ రేటింగ్ కరెక్ట్ అయితే ఇవ్వరు, ప్రైవేట్ కంపెనీలు ఇస్తే దోచేస్తారు, బ్యాంక్ మీద డబుల్ ట్రిపుల్ రేట్ తీసుకుంటారు. బ్యాంక్ కూడా 8% 7% ఉంటే ప్రైవేట్ 20% అడుగుతాడు, అప్పులే కడుతుంటారు, మీరు ఒరిజినల్ ఉండదు. థ్యాంక్ యూ సార్.